గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ పార్టీ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టు 12 సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రూప్ 1 పెట్టి ఇద్దరు అధోగతి పాలు చేసిన గ్రూప్ 1 విద్యార్థులకు బేషరతుగా వాళ్ళందరికీ ఏదైతే వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎందుకు అంటే తెలుగు సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తం మీద 40 అధ్యాపకులు తీసుకొని వచ్చి వాళ్లకు తెలుగులో చాలా పటిష్టమైన మంచి రాష్ట్రం కానీ వాళ్ళ మార్కు చాలా తక్కువ రావడం. ఇంకొకటి మొన్న నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక మీద ఈడీ ఆల్రెడీ ఛార్జ్షీట్ ఇవ్వడం జరిగింది. గతంలో వీళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఎందుకు భయపడతా ఉన్నారు, చట్టం పని చట్టం చేస్తూ ఉన్నది, చట్టానికి ఇప్పుడున్న గవర్నమెంట్కి సంబంధం లేదు. చట్టం పని చేస్తున్నప్పుడు మీరు అవినీతి లేకుండా ఉండి ఆనిముత్యం లేక బయటికి రండి, వాళ్ళకి సహకరించండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మమ్మల్ని కోరుతున్నారండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు పడగొడతారా కొడతారా వాళ్ళు దిగొడతారా వాళ్ళకే తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది అందులోకి పోయారు. మరి అందులో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళు పడగొడతారేమో, దాన్ని ఎవరెవరు కలుపుకొని పడగొడతారో వాళ్ళకే తెలుసు. ఇది వాళ్ళని అడిగితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా.